యొక్క వీడియోలో మనం ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనకి ఎగ్జాక్ట్ సొల్యూషన్కి ఏ విధంగా ఉంటుంది అనుకున్నట్లయితే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇచ్చిన సొల్యూషన్ చూస్తే ఇది e⁻y+1 ఉంది కదా, e⁻y+1 ఇంటూ కాస్ ఎక్స్ అనేది ఎం అనుకోవచ్చు. అదేవిధంగా e⁻y ఇంటూ సైన్ ఎక్స్ ఏదైతే ఉందో ఇది ఎన్. సో డిఎక్స్ ప్లేస్లో డిఎక్స్ ఉంది అండ్ డివై ప్లేస్లో డివై ఉంది. ఓకేనా. సో మనకి ఇది ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఒకవేళ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే మనం జనరల్ సొల్యూషన్ కడతాం. సో వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఈజ్ ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈక్వల్స్ టు 0. అదేవిధంగా ఈ యొక్క m దగ్గర y టర్మ్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఈ యొక్క n దగ్గర x లేకుండా ఇంకా ఏవైతే టర్మ్స్ ఉంటాయో వాటిని మాత్రం అందులో తీసుకుంటాం. ఓకే. సో మీకు ఎగ్జాంపుల్కి ఒక ప్రాబ్లం చేస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సాల్వ్ e⁻y+1 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ e⁻y ఇంటూ సైన్ ఎక్స్ డివై ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసాం. గివెన్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు e⁻y+1 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ e⁻y ఇంటూ సైన్ ఎక్స్ డివై ఈక్వల్స్ టు 0. ఇక్కడ m టర్మ్ అంటే ఏంటి, ఎన్ టర్మ్ అంటే ఏంటో రాసాము. ఇక్కడ ఎం ఈక్వల్స్ ఏంటి, e⁻y+1 ఇంటూ కాస్ ఎక్స్ కదా, అదే ఇక్కడ రాశాను. అండ్ ఎన్ టర్మ్ అంటే ఏంటి, e⁻y సైన్ ఎక్స్, అదే ఇక్కడ రాసాము. డిఎక్స్ డివై రాసాం. ఓకే. ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉంది మనకి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫార్మేట్లో ఉంది కదా. సో e⁻y ఇంటూ కాస్ ఎక్స్ అనేది మనం ఎం అనుకుంటే డిఎక్స్ ప్లస్ e⁻y ఇంటూ సైన్ ఎక్స్ అనేది ఎన్ అనుకుంటే డివై. సో సరిపోయింది కదా. సో ఎం ఈక్వల్స్ టు మరలా ఎన్ ఈక్వల్స్ టు ఇది. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఇక్కడ చూసుకున్నట్లయితే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x కట్టాలి కదా. అంటే కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ అవి కట్టాలి కదా. ∂m/, ఈ యొక్క m ఉంది కదా, సో ఈ యొక్క m ∂m/∂y ఉంది కదా. సో ఈ ∂y గుర్తించుకోవాలంటే మీకు ఒక చిన్న ట్రిప్ అనేది చెప్తాను. ఓకే. సో ఇక్కడ m పక్కన ఏముందని మనకి ఇక్కడ dx ఉంది కదా. సో dx ఉంది కాబట్టి ఇక్కడ dy తీసుకోవాలి. అదేవిధంగా n పక్కన ఏముంది, dy ఉంది కదా. సో dy ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, dx తీసుకున్నాం. ఓకేనా. సో మీరు ఒకవేళ మర్చిపోతే ఈ విధంగా గుర్తుంటుంది. ఓకే. ∂m/∂n గుర్తుంటుంది. మ్యాక్సిమం ఇదే గుర్తుంచుకోవాలి. ఇక్కడ x విత్ రెస్పెక్ట్ టు x చేయాలా లేదా విత్ రెస్పెక్ట్ టు y చేయాలా అని మీకు ఒక డౌట్ వస్తుంది. అందుకే చెప్తున్నాను. ఒకవేళ dx ఉంటే dy పెడతారు, అదేవిధంగా ఇక్కడ dy ఉంటుంది కాబట్టి ఇక్కడ dx పెడతారు. ఓకే. ∂m/∂y అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y చేశాను అనుకో, e⁻y+1 అనేది కాన్స్టెంట్ కదా, అది ముందే తెస్తాను. ఓకే. సో కాస్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందండి. ఓకే. సో ఇప్పుడు మనం కాస్ ఎక్స్ ఏదైతే ఉందో కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ టర్మ్ మనం ముందు తెస్తాం అనుకోండి, d/dx ఉంటుంది. e⁻yకి డెరివేటివ్ చేస్తే e⁻y, 1కి డెరివేటివ్ చేస్తే 0. సో కాబట్టి కాస్ ఎక్స్ e⁻yకి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, e⁻y, 1కి డెరివేటివ్ చేస్తే 0. సో 0 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. సో ఒకవేళ మాకు డౌట్ ఉంది అనుకుంటే ఇక్కడ 0 కూడా వేసుకోండి. 0 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. ఓకే. విత్ రెస్పెక్ట్ టు n చేయాలి, ∂n/∂x. ఓకే. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం అంటే సైన్ ఎక్స్ ఇంటూ e⁻y కదా. సో సైన్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, కాస్ ఎక్స్ కదా, e⁻y డెరివేటివ్ చేస్తే మళ్ళీ మనకి e⁻y వస్తుంది. ఓకే. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో సైన్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమి, కాస్ ఎక్స్, e⁻y అనేది కాన్స్టెంట్ కదా. సో కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఈ విధంగా ఉంచు. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తే ∂m/∂y ఏమొచ్చింది, కాస్ ఎక్స్ ఇంటూ e⁻y వచ్చింది. ∂n/∂x ఏమొచ్చింది, కాస్ ఎక్స్ ఇంటూ e⁻y. ఓకే. అంటే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x కండిషన్ ఉంది సాటిస్ఫై అయిపోయింది. సో ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై అయితే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x అయితే దీన్నే మనం ఎగ్జాక్ట్ అంటాం. ఒకవేళ ∂m/∂y నాట్ ఈక్వల్స్ టు ∂n/∂x అయింది అనుకోండి, అది మనకి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. సో ∂m/∂y నాట్ ఈక్వల్స్ టు ∂n/∂x అయితే అంటే ∂m/∂y వాల్యూ ∂n/∂x కాకపోతే అది నాన్ ఎగ్జాక్ట్. ఒకవేళ ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x అంటే ∂m/∂y వాల్యూ ∂n/∂x వాల్యూ రెండు ఈక్వల్ అయితే మనకి అది ఎగ్జాక్ట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కట్టాలి. సో వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫార్ములా, ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ప్లస్ c
ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకే, ఇక్కడ వైఎస్ కాన్స్టెంట్ తీసుకోవాలి, వై టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్స్టెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ టర్మ్ రాసేటప్పుడు ఎక్సలెంట్ టర్మ్స్ మాత్రమే రాయాలి. ఓకేనా? సో మీకు ఒకసారి చూడండి. ఓకే, వైఎస్ కాన్స్టెంట్ అని రాసాము. అదేవిధంగా ఇక్కడ ఎం టర్మ్ ఏంటి, e⁻y+1 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, వైఎస్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఎన్ టర్మ్ అంటే ఎక్సలెంట్ టర్మ్. ఇందులో ఎక్స్ లేకుండా ఏదైనా టర్మ్ ఉందా? లేదు కదా. ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, e⁻y తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంటి ఉంది అంటే ఇదంతా కలిపి మనకి ఏంటి, ఒక టర్మే కదా. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఇదంతా కూడా ఎక్స్ ఉన్న టర్మే అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇక ఎన్ ప్లస్ మనం ఏం తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు. ఆ 0 ఇక్కడ తీసుకున్న డివై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఓకే, వై టర్మ్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా తీసుకోవాలి. కాబట్టి e⁻y+1 ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా తీసుకున్నాను. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, సైన్ ఎక్స్. ఇవ్వండి ప్లస్ 0 ఇంటూ డివై, 0కి ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ 0 ప్లస్ సి ఉంది కాబట్టి ప్లస్ సి. ఓకే, సో మళ్ళీ ఏమొచ్చిందో అదే రాశాను. ఓకే, e⁻y+1 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో మ్యాక్సిమం అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని కొంచెం ముందుకు స్కిప్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో అదేవిధంగా మన ఛానల్లో లీనియర్ అండ్ బెర్నౌల్లిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.